కరువులో చిక్కుకున్న నా సేవకుడు ఏలియాను పోషించేందుకు కాకులు నాకు చాలా ఉపయోగకరమైనవి అంటాడు దేవుడు. కరువులో కారడవులోని కేరీతు వాగు దగ్గర ఒక గుహలో ప్రార్థనా దీక్షలో అజ్ఞాతంగా ఉన్న ఏలియాకు ఆహారమెలా అని ఆలోచించిన ప్రేమామయుడు దేవుడు కాకులతోనే ఆహారం పంపి పోషించాడు. పేదలు, ధనికులు, పండితులు, పామరులు అన్న వివక్షకు తావులేని సమదృష్టి, సమన్యాయమున్న దేవుని అనంతమైన ప్రేమను అపోస్తలులు సరిగ్గా ఒడిసి పట్టుకున్నారు. కాబట్టి వాళ్ళు స్థాపించిన ఆదిమ చర్చి పేదరికంలో కూడా అత్యంత ప్రభావంతో విస్తరించి దేవునికి మహిమ తెచ్చింది. ఆదిమ కాలంలో చర్చీలన్నీ పేదలు, శరణార్థులైన విశ్వాసుల ఇళ్లలోనే స్థాపించబడ్డాయి. అందువల్ల చర్చి అనేది ఒక అనువైన స్థలమే తప్ప అందమైన కట్టడం కానే కాదు. అయితే దేవుని సహజ స్వభావమైన సార్వత్రిక ప్రేమ, సమన్యాయం, సమదృష్టికి దూరంగా విరుద్ధంగా నడిచే ఏ చర్చి, పరిచర్య, విశ్వాస జీవితమైనా అది దైవ వ్యతిరేకమైనది. యేసు పరలోక ఆరోహణ తరువాత ఆనాడు మేడగదిలో వినూత్న విశ్వాసుల సమక్షంలో వాళ్లే సభ్యులుగా అనుభవించిన చర్చి దేవుని అద్భుతమైన ప్రేమకు మరో సాదృశ్యం, సాధనం కూడా. అందుకే యేసు ప్రభువు ప్రేమను భూదిగంతాలకు వెళ్ళి ప్రకటించాలన్న దేవుని మహాభీష్టాన్ని నెరవేర్చే విశ్వాస సమూహమైన చర్చికి యేసు ప్రభువే శిరస్సని పౌలు తన పత్రికల్లో వర్ణించాడు. చర్చికి దేవుడిచ్చిన విశిష్టమైన స్థానమిది. అయితే రాను రాను బాహ్య సౌందర్యానికి, సంఖ్యాబలానికే ప్రాముఖ్యతనిచ్చిన కారణంగా కాపరులకు, చర్చి సభ్యులకు మధ్య అసలు సంబంధమే లేని మెగా చర్చిలు ఆవిర్భవించాయి. చర్చి కాపరి చర్చిలో విశ్వాసులతోనే నివసిస్తూ ఒక తండ్రిగా దేవుని ప్రేమను మూర్తీభవించిన ఒక నిస్వార్థ నాయకుడుగా వారి కష్టసుఖాల్లో పాలు పంచుకునే ఆప్తుడు అని అర్థం. ఆదిమ అపోస్తలులు అలాగే ఉన్నారు. అందుకే చర్చి ద్వారా దేవుని ప్రేమ భూదిగంతాలకు పాకింది. అయితే చర్చి భవనాలు గొప్పగా నిర్మించి తాము కూడా చాలా గొప్పవాళ్ళమనిపించుకోవాలన్న పరిచారకుల దురాశయం కారణంగా మెగా చర్చిలు ఏర్పడ్డాయి. కానీ ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం, నిరాశ్రయులను, నిరుపేదలను ఆదరించడమే నిజమైన క్రైస్తవమనే సత్యం మాత్రం పూర్తిగా మరుగున పడిపోయింది. ధనార్జనే ధ్యేయంగా చివరికి బైబిల్లోని దశమ భాగం సూత్రాన్ని వక్రీకరించి నిరుపేదల నుండి కూడా ముక్కుపిండి డబ్బులు వసూలు చేసే సుంకరుల్లాంటి కాపురుల తరంలో చర్చి వ్యాపార కేంద్రంగా మారింది. ఒక్క చర్చి కోసం పడే శ్రమతోనే 100 చర్చిల కానుకల్ని రాబట్టాలన్న వ్యాపారపు కాసుల గోలే తప్ప విశ్వాసుల సంక్షేమమీ పట్టని ఇలాంటి చర్చికి యేసు శిరస్సు ఎలా అవుతాడు? దేవుడే విశ్వాసులతో పాటు ఉండాలనుకుని తనను తాను ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు అని పిలిపించుకోగా విశ్వాసులకు దూరంగా ఉండాలనుకునే బోధకుడు ఆ దేవుని ప్రతినిధి ఎలా అవుతాడు? మంచి కాపరి తన గొర్రెల కోసం ప్రాణం పెడతాడని యేసు ప్రభువు అన్నాడు. అలాంటి ప్రభువు దృష్టిలో ఈ కాపరులు ఏమవుతారు? కాకులు కూడా నాకు కావాలనుకున్న దేవుని ప్రేమ ఎక్కడా? ఎంతటి విశ్వాసులైనా నాకు వాళ్ళక్కరలేదు, వాళ్ళిచ్చే కానుకలు, నాకొచ్చే పేరే నాకు ముఖ్యమనుకునే ఈ చర్చిలు, కాపరులు ఎక్కడ? మీ BVS